హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈ రోజుల్లో జుట్టు సమస్య అనేది అందరికీ చాలా ఎక్కువగా ఉందండి. జుట్టు ఊడిపోవడం, పలచబడిపోవడం, జుట్టు విరిగిపోవడం, మళ్ళీ ఊడిన ప్లేస్లో కొత్త జుట్టు తిరిగి రాకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. జుట్టు ఒత్తుగా అందంగా ఉండాలని జుట్టు గురించి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. జుట్టుకున్న అన్ని సమస్యలను తగ్గించి జుట్టు అనేది ఒత్తుగా దృఢంగా పెరగడానికి మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. అలాంటి మెంతులతోటి ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి మీ హెయిర్ లెంత్ను బట్టి 2 టేబుల్ స్పూను లేకపోతే 3 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని వాటర్ పోసేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. నేనైతే ముందు రోజు రాత్రి ఇలా నానబెట్టుకున్న మెంతుల్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒక రాత్రి అంతా బాగా నానాయి అన్నమాట. ఇవి మెంతులు హెయిర్ డ్యామేజ్ని రిపేర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. మెంతుల్లో ఉన్న గుడ్ విటమిన్స్ ప్రాపర్టీస్ వల్ల మనకు జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ అనేది బాగా అందేలాగా చేసి, మెంతుల్లో ముఖ్యంగా నికోటినిక్ యాసిడ్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఇది జుట్టు పెరుగుదలకు మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మెంతుల్ని ముందు రోజు నానబెట్టుకున్నాం కదా, వీటన్నిటిని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న మెంతులన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. వాటర్ కనుక ఎక్కువగా వేసుకున్నట్టయితే ఆ వాటర్ కొద్దిగా తీసి పక్కన ఉంచుకోండి. ఎందుకంటే ఒకేసారి వేసినట్టయితే బాగా నలగదనమాట మెంతులు అనేటివి. అందుకోసం వాటర్ కొద్దిగా వేసుకుంటూ ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెంతులు అనేటివి మనం అందులో వేసుకున్న తర్వాత అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు కూడా మన హెయిర్కి మంచి బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మన హెయిర్ స్మూత్గా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 15 మందార ఆకులు కూడా వేసుకోండి. ఈ మందార ఆకులు అనేటివి మన హెయిర్ రూట్స్ నుంచి కెరాటిన్ అనే ప్రోటీన్ని ఉత్పత్తి చేసి మన హెయిర్ అనేది ఒత్తుగా మందంగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులోకి ఆమ్లా పౌడర్ అంటే ఉసిరి పౌడర్ అంటాం కదా, అది ఒకవేళ మీ దగ్గర పౌడర్ లేకపోతే మీరు ఉసిరికాయ ముక్కలు కానీ లేదంటే ఫ్రెష్ ఉసిరికాయ ఉన్నా కూడా వేసుకోండి. ఇందులో నేను ఒక ప్యాకెట్ అంటే 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఈ ఉసిరికాయ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్ రూట్స్ డ్రై కాకుండా చేసి హెయిర్ రూట్స్కి సి విటమిన్ అనేది బాగా అందుతుంది. దీని ప్రోటీన్ వల్ల మన హెయిర్ అనేది బాగా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మన హెయిర్కి పెట్టుకుంటే కారిపోకుండా ఉండే విధంగా మనం ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇదంతా కూడా బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనకి హెయిర్కి ఎలా అప్లై చేయాలి, అప్లై చేసుకున్న తర్వాత ఎంత టైం మన హెయిర్కి ఉంచాలి, వారానికి ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను ఇక్కడ చెప్తానండి. ఇప్పుడు మెంతులు మనకు ముఖ్యంగా తలలో వేడిని తగ్గిస్తుంది, చుండ్రుని తగ్గిస్తుంది. అంతేకాకుండా మన జుట్టు సిల్కీగా సాఫ్ట్గా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో వేసిన మందారం ఆకులు, పెరుగు, ఉసిరికాయ, మెంతులు ఇవన్నీ కూడా మన హెయిర్కి ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేసి మన జుట్టు ఒత్తుగా బలంగా నల్లగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అంతేకాకుండా మనకు ఫ్యూచర్లో వైట్ హెయిర్ సమస్య కూడా రాదు. ఇది రెగ్యులర్గా కనుక అప్లై చేస్తూ ఉన్నట్టయితే. చూడండి, నేను నా హెయిర్కి అప్లై చేసి చూస్తున్నాను. మొత్తం అంతా కూడా హెయిర్ అంతా కూడా పట్టించుకోవాలి. ఇలా హెయిర్ అంతా పట్టించిన తర్వాత ఒక 1 అవర్ ఉంచి 1 అవర్ తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ తోటి హెడ్ బాత్ అనేది చేయాలి. మీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది, హెయిర్ ఫాల్ సమస్య కూడా ఎక్కువగా ఉంది, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా వారంలో 2 సార్లు ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత మీ హెయిర్ అయితే చాలా బౌన్సీగా చాలా షైనీగా ఉంటుంది. అది మీరే అబ్జర్వ్ చేస్తారు. ఈ విధంగా అంతా అప్లై చేసేసుకొని నేనైతే 1 అవర్ ఉంచిన తర్వాత తలస్నానం అనేది చేసిన తర్వాత కూడా నా హెయిర్ అనేది ఇక్కడ చూపిస్తానండి. కొంతమంది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెడుతున్నారండి, అంటే మీరు జడ వేసుకొని కూడా మీ హెయిర్ ఒకసారి చూపించండి అనేసి మెసేజ్ పెట్టారు. అందుకోసం నేను జడ కూడా వేసుకొని చూపిస్తున్నాను. లాస్ట్లో నా జుట్టు కూడా మీకు చూపిస్తానండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో రెగ్యులర్గా కనుక ఇలాంటి న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ మనం వేసుకుంటూ ఉన్నట్టయితే మన హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయి మన హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా డాండ్రఫ్ తగ్గిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గిపోతాయి, మనకు వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్